మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకం చదువుకుంటున్నాం. ప్రస్తుతం కథాంశం 1964 ఆ ప్రాంతంలో జరుగుతోంది. బాబా చేస్తున్న విశ్వ కార్య భారం ఎంతో భారంగా ఉండేది బాబాకు. కొన్ని సరదా సంఘటనలు బాబా భారాన్ని తగ్గించి బాబాకు ఊరట కలిగించేవి. బాబా ఒకసారి మండలి హాలు నుండి వచ్చేటప్పుడు కాకాతో ఇందాక చైర్‌లో మోసుకొచ్చిన వాళ్ళ పేర్లు చెప్పమన్నారు. కాకాకు ఏదో జబ్బు చేసి మాటలు సరిగ్గా పలకలేక ఏదేదో మాట్లాడి చెప్పాడు. బాబాకు ఆ మాటలు నవ్వు తెప్పించాయి. అదే సమయంలో ఆర్నవాజ్ చెల్లెలు రోడా మిస్త్రీ బాబాను కలవడానికి వచ్చింది. రోడాకు బాబా సమక్షంలో మనసంతా ఖాళీ అయిపోయేది. ఏమీ గుర్తుండేది కాదు. బాబా రోడాతో ఇందాక కాకా ఏమి చెప్పాడో చెప్పమన్నారు. రోడా ఆ మాటల్ని మర్చిపోయి ఏదేదో చెప్పింది. మళ్ళీ బాబా రోడా మాటలకు నవ్వారు. ఇలాంటి సంఘటనలు బాబాకు ఎంతో ఉపశమనాన్ని కలిగించేవి. ప్రతిసారి బాబా దగ్గర నుండి వెళ్ళే సమయంలో ఫ్రాన్సిస్కు బాబా జై బాబా అని చెప్పమని ఆదేశించారు. ఒకవేళ ఫ్రాన్సిస్ మరచిపోతే బాబా ఫ్రాన్సిస్ ను వెనక్కి పిలిచి జై బాబా అని చెప్పించి పంపించేవారు. బాబాకు తుంటి నొప్పి బాధిస్తూ ఉన్నా కూడా లెక్క చేయకుండా తనకు ప్రేమ్ ప్రేమికులు పంపించిన ఉత్తరాలకు జవాబులు రాయించేవారు బాబా. మధ్యాహ్నం కొంచెం సేపు బాబా తన మంచం పైన విశ్రమించేవారు. స్త్రీ మండలి వారు బాబా వీపు, కాళ్ళు, చేతులు మర్దన చేసేవారు. భోజన సమయం అవగానే మెహ్రా బాబా చేతిని ఆసరా ఇచ్చి పట్టుకొని డైనింగ్ హాల్ కు తీసుకొచ్చేది. బాబా, మెహ్రా, మణి, రానో, గోహెర్, నాజా, మెహ్రూ వీరందరూ కలిసి భోజనం చేసేవారు. బాబా కేవలం అన్నము, పప్పు మాత్రమే తినేవారు. మెహ్రా బాబాకు వడ్డించేది. నాజా బాబా, మీరు కడుపు నిండా తినడం లేదు ఏంటిది, ఒక పక్షి కెలికినట్టు తింటున్నారు అని ఫిర్యాదు చేసేది. బాబా చాలు, ఇంకా ఎంత తినాలి, ఇలా నస పెడుతూనే ఉంటుంది అంటూ చూడు అని మెహ్రాకు చెప్పేవారు. పండు మిరపకాయ చట్నీ ఎప్పుడూ టేబుల్ పైన ఉండేది. మణికి ఆ చట్నీ ఎంతో ఇష్టం. కానీ బాబా మణికి పండు మిరపకాయలు తినకూడదని ఆదేశం ఇచ్చి ఉన్నారు. ఆ విషయం గురించి మెహ్రా బాబాతో, బాబా, మీరు మణికి పండు మిరపకాయలు తినకూడదు అని చాలా రోజుల క్రితం ఆదేశం ఇచ్చారు. ఆమె కేవలం పచ్చిమిర్చినే తినాలా అని అడిగింది. మణికి సంతోషం కలిగే విధంగా బాబా ఆదేశాన్ని తొలగించి ఆమె ఏదైనా తినవచ్చు అని చెప్పారు. ఆహారం గురించి బాబా కొందరికి ఇచ్చిన నిబంధనలను తొలగించలేదు. ఒకరికి బంగాళాదుంపలు తినకూడదని ఆదేశించారు బాబా. ఆర్నవాజ్కు పచ్చి బఠానీలు తినకూడదు అని ఆదేశించారు. ఇంకొకరికి చికెన్ తినడం నిషేధించారు. అది ఆరోగ్యపరంగా కాదు. బాబా ఆదేశం బాబాకు బాబాను సదా జ్ఞాపకం ఉంచుకోవడానికి ఉపయోగపడేది. వారు బంగాళాదుంపలను కానీ, చికెన్ కానీ చూసినప్పుడు టక్కున బాబా ఆదేశం వారికి జ్ఞాపకం రావడంతో బాబాను గుర్తు పెట్టుకోవడానికి అది సహకరించేది. బాబా ఒక్కొక్కసారి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉన్నప్పుడు బాబా చేతి వేళ్లు లయబద్ధంగా, వేగవంతంగా కదిలేవి. బాబా విశ్వకార్యం తీవ్రంగా చేస్తున్న దానికి ఇది సంకేతం. స్త్రీలందరూ బాబాకు భంగం కలిగించకుండా నిశ్శబ్దంగా ఉండేవారు ఆ సమయంలో. బాబా విశ్రమించినప్పుడు మణి బాబాకు పుస్తకం చదివి వినిపించే సమయాల్లో ఒక్కొక్కసారి బాబా తన చేతి వేళ్లతో వలయంల ఆకారంలో గీస్తూ ఉన్నట్టు చేసేవారు. బాబా భోజనం చేసిన తర్వాత గోహెర్ బాబాకు ఇవ్వాల్సిన మాత్రలు ఇచ్చేది. మెహ్రా బాబా యొక్క వ్యక్తిగత పనులను చేసినా బాబాకు ఇవ్వాల్సిన మందులు మాత్రం గోహెరే ఇచ్చేది. మధ్యాహ్నం 3 గంటలకు బాబా తన గదికి వెళ్ళేవారు. మణి బాబాకు 3:30 నుండి 5:30 వరకు పుస్తకం చదివి వినిపించేది. మధ్యలో కెన్మోర్ పంపించిన వాలు కుర్చీలో కూర్చొని
శనగపిండితో చేసిన కారపూసను తినేవారు బాబా. బాబా సమయానికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చేవారు. గడియారం ఆగిపోయి సమయం తెలియకపోతే బాబా రానోను పిలిచి వెంటనే గడియారాన్ని సరిచేయమనేవారు. ఒకవేళ గడియారంలో సమయం వేగంగా ముందుకు చూపిస్తే బాబా దాన్ని అలాగే ఉంచేయమనేవారు. అదే సమయం నిదానంగా వెనక్కి చూపిస్తే మాత్రం వెంటనే మార్చమనేవారు. బాబాకు సమయం వేగంగా వెళ్ళడమే ఇష్టం. నిదానంగా వెళుతూ ఉంటే నచ్చేది కాదు అంటారు మణి. బాబా ఆదేశించిన చార్ట్స్ రానో గీస్తూ ఉండేది. అంతేకాకుండా ఇంటికి సంబంధించిన కొన్ని పనులను కూడా ఆమెకు అప్పగించారు బాబా. రానో టైపింగ్ నేర్చుకుంది కాబట్టి కొన్ని సర్క్యులర్లు కూడా టైప్ చేసేది. ఫ్రాన్సిస్ రాసిన కొన్ని కవితలను టైప్ చేసే సమయంలో రానో ఆ కవితలలోని భావనకు మనస్సు కరిగి కన్నీళ్లు కార్చేది. అంత అర్థవంతంగా ఉండేది ఆ కవితలు. 1965వ సంవత్సరానికి ముందు మధ్యాహ్నం టీ తాగడానికి బాబా డైనింగ్ హాల్‌కు నడిచి వచ్చేవారు. కానీ తర్వాత రోజుల్లో మధ్యాహ్నం టీ తాగడం మానేశారు బాబా. ఒక్కొక్కసారి తలారా స్నానం చేసినప్పుడు కుర్రలు ఆరబెట్టుకోవడానికి మధ్యాహ్నం వచ్చేవారు. 2 వారాలకు ఒకసారి తల స్నానం చేసే బాబా తర్వాత రోజుల్లో ఇంకా రోజులను పొడిగించి తల స్నానం చేయసాగారు. బాబా తల స్నానం చేయడం చిరాకు తెప్పించేది బాబాకు. బాబా అలా కురులు ఎండకు ఆరబెట్టుకుంటూ కూర్చున్నప్పుడు బాబాను చూసిన మణి అబ్బా, ఇంత అందం మరింకెక్కడన్నా ఉంటుందా అని ఆశ్చర్యపోయేది. బాబా కురులు ఆరిన తర్వాత మెహరా సున్నితంగా తల దూవి కురులకు ఉన్న చిక్కును తొలగించి జడాల్లేది. బాబా తల చాలా సున్నితంగా ఒక 3 సంవత్సరాల కుర్రవాడిలాగా ఉండేది అంటారు మెహరా. చివరి రోజుల్లో బాబాను స్నానానికి సిద్ధం చేయించడం చాలా కష్టం అయ్యేది స్త్రీ మండలి వారికి. ఎంతసేపు బ్రతిమిలాడితే గాని బాబా స్నానానికి ఒప్పుకునేవారు కాదు అంటారు మణి. కానీలే రేపు స్నానం చేస్తాను అని బాబా దాటవేసేవారు. స్నానం చేయాల్సిన సమయం రాగానే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నించేవారు బాబా. నాకు జలుబు చాలా త్వరగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ స్నానం చేస్తే జలుబు రావచ్చు అంటూ ఏదో ఒక కుంటి సాకు చెప్పి స్నానాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించేవారు బాబా. ఇంకొకసారి ఎండ రానివ్వండి, అప్పుడు స్నానం చేస్తాను అని చెప్పేవారు. ఎండ రాగానే స్నానం చేయడానికి పిలిస్తే, ఈ రోజు నాకు ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయో మీకేం తెలుసు? నాకు నా కోసం ఎవరో వచ్చి వేచి చూస్తున్నారు అంటూ ఏదో ఒక ముఖ్యమైన ఉత్తర ప్రత్యుత్తరాలు రాసి పంపించాలి అంటూ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవారు బాబా. చివరికి బాబా స్నానం చేయడానికి అంగీకరిస్తే స్త్రీలు తలా ఒక చెయ్యి వేసి బాబాకు స్నానం చేయడానికి సహాయపడేవారు. ఇలా ప్రతి ఒక్కరూ తలా ఒక చెంబుడు నీళ్లు పోస్తూ బాబా వీపు, కాళ్ళు, చేతులు సబ్బు పెట్టి రుద్దేవారు. ఈ తతంగం చాలా సేపు జరిగేది. అందుకే బాబాకు స్నానం అంటే అంత చిరాకు అంటారు ఎరోజ్. ఎరోజ్ ప్రకారం బాబాకు అన్ని పనులు త్వరగా జరిగిపోవాలి. కానీ మెహ్రా ఇందుకు విరుద్ధం. ఆమెకు ప్రతి పని నిర్దిష్టమైన రీతిలో పద్ధతి ప్రకారమే జరగాలి. దానికి ఎంతో సమయం పట్టేది. కానీ అలా చాలా సేపు పని చేయడం బాబాకు నచ్చదు. అన్నీ త్వరగా జరిగిపోవాలి అనేవారు బాబా. బాబా స్నానం చేయడానికి అంగీకరించని రోజు కనీసం బాబా పాదాలన్నా కడగాలని మెహ్రా బాబాను ఒప్పించేది. బాబాకు పాదాలు చాలా సున్నితం. అందుకే అయిష్టంగా అంగీకరించేవారు బాబా. మెహ్రా ఒక బేసన్‌లో నీరు పోసి బాబా పాదాలను అందులో ఉంచి కడిగి సున్నితంగా తన ఒడిలో బాబా పాదాలు పెట్టుకొని తుడిచేది. బాబా పాదాలు ఎంతో అందంగా, సున్నితంగా ఉండేవి. మెహ్రా బాబా పాదాలను ప్రేమతో ముద్దు పెట్టుకునేది. బాబా కాలి వేలికి గోర్లు కత్తిరించడం కూడా ఒక పెద్ద సవాలుగానే ఉండేది మెహ్రాకు. గోర్లు కత్తిరించాలి అనగానే బాబా రేపు అనేవారు. తీరా ఆ రేపు రాగానే ఈ రోజు ఆదివారం. మీకు తెలుసు కదా, ఆదివారాలు గోర్లు కత్తిరించడం అశుభం అనేవారు బాబా. కానీ ప్రతి 4 రోజులకొకసారి బాబా పాదాలు కడిగిన తర్వాత హ్యారీ కెన్మోర్ పంపించిన నెయిల్ కట్టర్‌తో మెహ్రా ఎంతో జాగ్రత్తగా బాబా కాలి గోర్లను కత్తిరించేది.
మెహ్రా బాబా మీసాలను కూడా ఎంతో జాగ్రత్తగా కత్తిరించేది. బాబాకు విసుగు అనిపించినా కూడా ఎంతో ఓపికగా ఇవంతా భరించేవారు. మణి మెహ్రాకు సలహా ఇస్తూ, ఇటువైపు పొడుగ్గా ఉంది, అటువైపు కత్తిరించు, కురచగా ఉంది అంటూ మెహ్రాకు సలహాలిచ్చేది. బాబా అసహనంగా, ఇక చాలు ఆపండి. మీరిద్దరూ ఇలాగే కత్తిరించేస్తే నా మీసాలే లేకుండా పోతాయి అని వారించేవారు. హ్యారీ కెన్మోర్ పంపించిన పర్ఫ్యూమ్ బాబాకు రోజూ చల్లేది మెహ్రా. మెహ్రాకు జరిగిన యాక్సిడెంట్ తర్వాత ఆమెకు వాసనలు తెలిసేవి కాదు. అయినా బాబాకు సెంట్ రాసేది మెహ్రా. బాబా 1957కు ముందు ఒక్క ప్రదేశంలో ఉండకుండా నిరంతరము ప్రయాణాలు చేస్తూనే ఉండేవారు. కానీ ఇప్పుడు మెహ్రాజాద్‌లో తన ఇంటిలోనే ఎక్కువగా గడిపేవారు బాబా. తన గదిలోని కిటికీ నుండి బయట ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ బాబా ప్రపంచంలో ఏ టీవీలోనూ ఇంతటి అందమైన దృశ్యం కనిపించదు. ఇది నా టీవీ. చూడు ఎంత బాగుందో అని మెహ్రాకు చూపించేవారు బాబా. అవును బాబా, ఇది నిజంగానే అద్భుతంగా ఉంది అని చెప్పేది మెహ్రా. ఒకరోజు బాబా తన మంచం పైన కూర్చునే సమయంలో మణి బాబాకు పుస్తకం చదివి వినిపిస్తోంది. ఆ సమయంలో మెహ్రా తండ్రి జహంగీర్ ప్రస్తావన వచ్చింది. మెహ్రాకు తన తండ్రి జహంగీర్ అంటే చాలా ప్రేమ. జహంగీర్ బాబాను పోయాడన్న చింత మెహ్రాకు ఉండేది. మెహర్ బాబాతో బాబా మెహ్రా బాబాతో ఇలా అంది, బాబా, మాకు నీవు ఎవరో తెలుసు. మేము నిన్ను ప్రేమిస్తూ ఉన్నాము. కానీ నా తండ్రి మిమ్మల్ని చూడలేదు. మీరెవరో తెలుసుకోలేదు. అతడు అన్ని విధాలా ఎంతో ఉత్తముడు. అందరినీ ప్రేమించేవాడు. తన పిల్లలనే అంత బాగా ప్రేమించగలవాడు. మిమ్మల్ని ఇంకెంతగా ప్రేమించేవాడో. మిమ్మల్ని సేవించే భాగ్యం దొరకని అతడు ఎంతో దురదృష్టవంతుడు అంటూ తన వేదనను బాబా ముందు మెహ్రా వెళ్ళగక్కింది. బాబా గంభీరంగా, లేదు, నీకు నాతో గల సంబంధం మూలాన అతడు లాభాన్ని పొందుతాడు అంటూ బాబా ఇంకా ఇలా అన్నారు. నేను ఇప్పుడు నీ తండ్రిని చూడగలుగుతున్నాను. అతడు ఎంతో ఉన్నతమైన కుటుంబంలో జన్మ తీసుకున్నాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. నాతో సంబంధం కలిగి ఉన్నాడు అన్నారు బాబా. మెహ్రాకు ఈ మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. తన తండ్రి మెహర్ బాబాను కలవలేదే అన్న ఆతంకంలో ఇన్ని రోజులు ఉన్న మెహ్రా ఇప్పుడు తన తండ్రి ఎక్కడ పుట్టి ఉంటాడో అని ఆశ్చర్యపోయింది. చింతించకు, నీ తండ్రి నాకు ఎంతో సన్నిహితుడుగా ఉన్నాడు. నా పని చేస్తూ నన్ను సేవిస్తున్నాడు. నీకు ఆ విషయం తెలియదు. నీకు నాతో ఉన్న సంబంధం మూలాన నీ ఆప్తులందరూ ఆ ప్రయోజనాన్ని పొంది తీరుతారు అన్నారు బాబా. ఈ మాటలు మెహ్రాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించాయి. అతడు ఎవరు బాబా అని ఎంతో ఉత్సుకతతో అడిగింది. అతడు ఎవరు బాబా అని అడిగింది. బాబా కాదు అని అతడు ఎరుచా అని అడిగింది మెహ్రా. కాదు అని బాబా తల ఆడించారు. ఇంకెవరు అంటూ ఊహించి ఎవరెవరి పేర్లో మెహ్రా అడగసాగింది. కానీ బాబా జహంగీర్ మళ్ళీ ఎవరిగా పుట్టాడో మాత్రం వెల్లడించలేదు. నేను నీ తండ్రిని చూశాను అని మాత్రమే చెప్పారు బాబా. ఎక్కడ బాబా అని ఆతృతగా అడిగింది మెహ్రా. పూణేలో. నీ తండ్రి ఎత్తుగా, బలంగా ఉండేవాడు కదా, పెద్ద మీసాలు కలిగి ఉండేవాడు కదా అన్నారు బాబా. అవును బాబా అంది మెహ్రా. జహంగీర్ వయసులో బాబా కంటే 15 సంవత్సరాలు పెద్దవాడు గనుక పూణేలో జొరాస్ట్రియన్లు ఒకరి గురించి ఒకరు తెలుసు కాబట్టి జహంగీర్ పెళ్లికి ముందు బాబా అతడిని చూసి ఉండవచ్చు అనుకుంది మెహ్రా. ఈ వృత్తాంతం ద్వారా అందరికీ ఒక సందేశాన్ని మెహ్రా వెల్లడిస్తోంది. మెహ్రా ఇలా అంటారు. మీ తల్లిదండ్రులు కానీ, మీ బంధువులు కానీ బాబాను ప్రేమించకున్నా కూడా మీరు బాబాను ప్రేమించడం ద్వారా వారికి ప్రయోజనం చేకూరుతుంది. బాబాయే చెప్పారు ఈ మాట. మీ ద్వారా వారికి ప్రయోజనం కలుగుతుంది అని మెహ్రా చెప్తారు. తన ఆరోగ్యం దృష్ట్యా బాబా చాలా తక్కువ మందికే తనను కలవడానికి అనుమతి ఇస్తూ ఉన్నారు. బాబా ఒక ప్రకటన చేస్తూ మే 1965 పూణేలో తూర్పు దేశ ప్రేమికులకు డిసెంబర్‌లో
బాంబేలో పశ్చిమ దేశ ప్రేమికులకు దర్శనం ఇస్తాను అని చెప్పారు బాబా. బాబా ఆరోగ్యం అంత బాగాలేదు. బాబా భుజాలు, మెడ నొప్పి పెడుతూ ఉన్నాయి. డాక్టర్ గిండే వారాంతంలో బొంబాయి నుండి నగర్ వస్తూ ఉన్నాడు. బాబాకు చికిత్స అందిస్తూ ఉన్నాడు. అతడి ప్రయత్నాలు అంతగా ఫలితాలు ఇవ్వడం లేదు. బాబా రోజు మసాజ్ చేయాలని సూచించాడు డాక్టర్ గిండే. బాబాకు రోజు మసాజ్ చేయాలని సూచించాడు. పర్షియా నుండి ప్రేమికులు పంపించిన బాదాం నూనెతో పురుష మండలి వారు రోజు బాబాకు మసాజ్ చేసేవారు. బాబాకు తన కాలికి నూనె రాయడం నచ్చేది కాదు. పాదాలకు అంటుకున్న నూనె చెప్పులకు అంటుతుంది, వద్దు అని బావును వారించేవారు బాబా. బావు కూతురు షీల బ్యాటరీతో పనిచేసే మసాజర్తో బాబా పాదాలకు మసాజ్ చేయడానికి ప్రయత్నించేది. ఇది నాకు నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది అని నీవు అనుకుంటున్నావా అని అడిగేవారు బాబా. ఇది కేవలం నువ్వు నా పాదాలు ముట్టగలిగే అవకాశాన్ని మాత్రమే నీకు ఇస్తుంది అనేవారు బాబా. షీలా మరియు మెహర్నాథ్ ఎప్పుడు మెహరాజాద్కు వచ్చినా బాబా వారిద్దరిని తన పాదాలు మర్దన చేయమని చెప్పేవారు. అయితే ఎప్పుడూ బాబా పాదాల వద్దే పడుకొని ఉన్న పీటర్ వీరిద్దరూ తన స్థానాన్ని ఆక్రమించడం సహించేది కాదు. బాబా వారిద్దరిని చూస్తూ, పీటర్‌ను ఇక్కడి నుండి పంపించడానికి నేను నాకు ఒక ట్రిక్ ఉంది తెలుసా చూడండి అంటూ న్యూస్ పేపర్ చుట్టి పీటర్ నోటికి అందించి మణి అని సైగ చేయగానే పీటర్ ఆ పేపర్‌ను మణికి ఇవ్వడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది. షీలా మరియు మెహర్నాథ్‌ల తల్లి రమ బాబాను హాల్‌లో చూడగానే తన కన్నీళ్లను ఆపుకోలేకపోయేది. బాబా ఆమెను ఏడుపు ఆపలేదంటే నా చేతిలో నుండి గ్లాస్‌ను నీ నెత్తిన కొడతాను అని తమాషా చేసేవారు. రమ కన్నీళ్లు ఆగేవి కాదు. షీలాకు మెహ్రా గనుక రమ ఏడవడం చూస్తే ఆతంకంతో మళ్ళీ తమను మెహరాజాదుకు ఆహ్వానించకపోవచ్చు అన్న భయం ఉండేది. అందుకే తన తల్లిని ఏడవకుండా వారించేది షీలా. లోపల భోజన సమయంలో డైనింగ్ టేబుల్ దగ్గర రమ తన కన్నీళ్లను తమాయించుకునేది. మెహరా కళ్ళ పడకుండా. షీలా భోజనం చేయకుండా బాబానే చూస్తూ కూర్చునేది. రమ ఎప్పుడు వచ్చినా బాబా మరియు మెహరా కోసం ఏదో ఒక ప్రత్యేకమైన వంటకాన్ని వండి తీసుకొచ్చేది. ముఖ్యంగా మసాలా దట్టించిన వంకాయలు బాబాకు వండేది రమ. బాబా ఆ వంటకాన్ని చూస్తూనే తమాషా చేస్తూ, అది మొత్తం నాకే, ఎవ్వరు దాన్ని తాకడానికి లేదు అంటూ మెహరా వైపు చూస్తూ, చింతించకు, నీకు మాత్రమే కొంచెం రుచి చూడ్డానికి ఇస్తాను అని సరదాగా అనేవారు. మెహ్రా ఎంతో సంతోషించేది బాబా మాటలకు. హిందువులు భోజనం ఒకటే చేత్తో అంటే కేవలం కుడి చేత్తో మాత్రమే తింటారు కాబట్టి రమ ముందు భోజనం చేసే సమయంలో మెహ్రా రమాతో, నేను 2 చేతులతో నా చపాతీని తుంచి తింటే నీకేమైనా అభ్యంతరమా అని అడిగేది మెహ్రా. మెహ్రా అలా అడిగేసరికి రమ కంగారుగా ఏం చెప్పాలా అని చూస్తూ ఉంటే షీలా మధ్యలో అందుకుంటూ, పిండిని 2 చేతులతో కలిపి రొట్టెను చేసినప్పుడు 2 చేతులతో తింటే మాత్రం తప్పేముంది అని చెప్పేది. మెహ్రా షీలా మాటలకు ఎంతో ఊరట పొందేది. బాబా మెచ్చుకోలుగా చూస్తూ, బేబీ అంటే షీల చాలా చురుకైనది, తన తండ్రిలాగే తెలివైనది అన్నారు. సాయంత్రం టీ సమయంలో కూడా మెహ్రా మొహమాటంగా ఉంది. షీలా మరియు రమ టీని కప్పులతో తాగుతూ ఉన్నారు. మెహ్రాకు టీ సాసర్లో వంచుకొని తాగే అలవాటు. వారి ముందు అలా తాగితే వారు ఏమనుకుంటారో అని బాబాకు సైగ చేసింది మెహ్రా. బాబా పర్వాలేదు తాగు, నేను కూడా సాసర్లోనే వంచుకొని టీ తాగుతున్నాను కదా అన్నారు. బాబాయే స్వయంగా అలా తాగేసరికి మెహ్రాకు మొహమాటం పోయింది. భోజనం తర్వాత బాబా తిన్న ప్లేట్ మరియు స్పూన్ మెహ్రా స్వయంగా తీసి కడిగేది. మిగిలిన స్త్రీలు తమ తమ ప్లేట్లను తీసుకెళ్లి కడిగేవారు. షీలా కూడా తన ప్లేట్ తీయబోతూ ఉంటే మెహ్రా పర్వాలేదు, పనివారు కడుగుతారు, అది అలాగే ఉండనివ్వు అని చెప్పింది. అయినా కూడా షీలా తన ప్లేట్ తనే కడిగి పెట్టింది. బాబా ఇది చూసి షీలాతో, నువ్వే నీ ప్లేట్ కడగడం చాలా మంచిది. నీ ప్లేట్‌ను మరొకరు కడగడానికి ఇస్తే వారి నుండి వేల లక్షల సంస్కారాలు నీకు వస్తాయి.
మైక్రోస్కోప్ లో చూస్తే వస్తువులు ఎంత సూక్ష్మంగా కనిపిస్తాయో, అలా లక్షలాది చెడ్డ సంస్కారాలు నీ కళ్ళకు కనిపించకుండా నీకు వచ్చి చేరుతాయి. అలాంటి సొంత పనులు చేయించుకోవడం ద్వారా నువ్వు వాటిని ఎంత ఖర్చు పెట్టగలవు? అందుకే జన్మ తర్వాత జన్మ తీసుకోవాల్సి వస్తుంది అన్నారు బాబా. మరి పనివారి సంగతేమిటి బాబా అని అడిగింది షీల. వారి విషయంలో నీవు వారికి జీతం ఇస్తున్నావు. అది వారి పని కాబట్టి వారు చేస్తున్నారు. అందుకని వారికి చెడ్డ సంస్కారాలు నీకు రావు అన్నారు బాబా. బిడ్డ కోసం పనిచేసే తల్లి విషయం ఎలా బాబా అంది షీల. చిన్న పిల్లల విషయంలో పర్వాలేదు. కానీ నువ్వు ఇప్పుడు పెద్దదానివయ్యావు కదా అన్నారు బాబా. ఒకసారి షీలా మెహరాజాద్‌కు వచ్చినప్పుడు బాబా మస్తాన్ మొదట బాబా చేతి నుండి ఆహారం తినిపించాకే మిగిలిన తన ఆహారాన్ని తింటుంది అని షీలాతో చెప్పారు. ఒకసారి ఈ సంఘటనను కళ్ళారా చూసింది షీల. మెహరా మస్తాన్‌కు ప్లేట్‌లో మాంసం తెచ్చి పెట్టింది. వేరే కుక్కలైతే వెంటనే గబగబా తన ఆహారాన్ని తినేసేవి. కానీ మస్తాన్ బాబా వైపే చూస్తూ నిలబడింది. బాబా తన చేత్తో కొంచెం ఆహారం మొదటిగా తినిపించారు. తర్వాత తన ప్లేట్‌లోని ఆహారాన్ని మస్తాన్ తినింది. బాబా మస్తాన్‌కు తినిపించగానే మెహరా బాబా గది నుండి ప్లాస్టిక్ బేసిన్, నీరు, సోపు తెచ్చి బాబా చేతులు కడిగి తుడిచింది. షీలా వైపు చూస్తూ నాకు మస్తాన్ అంటే అసూయ. దానికి రోజూ బాబా చేతి ఆహారం దొరుకుతుంది అంది మెహరా. మెహరాజాద్‌కు వచ్చిన ప్రతిసారి బాబా షీలాకు చెప్పి మెహరాకు ఒక నోట్ రాసి ఇవ్వమనేవారు. అందులో మెహరాజాద్‌కు రావడం, మెహరాతో సమయం గడపడం తనకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో వివరించి రాయమని బాబా చెప్పేవారు షీలాకు. మెహరా గనక సంతోషిస్తే నిన్ను మళ్ళీ మళ్ళీ మెహరాజాద్‌కు ఆహ్వానిస్తుంది. అలా వచ్చినప్పుడు మెహరాను కలిసి ఆ విధంగా నన్ను కూడా నువ్వు ఎక్కువ సార్లు చూడవచ్చు అని షీలాతో చెప్పి బాబా స్వయంగా షీలాకు నోటు రాయడానికి సహాయపడేవారు. కల్జూరి కుటుంబకులు మెహ్రాజాద్‌కు తరచూ వచ్చి మెహ్రాను ఆమె ఆమె బాబా మండలిలో ఎంత ముఖ్య పాత్రను పోషిస్తోందో అర్థం చేసుకోవాలి అన్నది బాబా ఆకాంక్ష. మెహరాతో ఎలా మాట్లాడాలి? ఆమె అభిరుచులు ఏమిటి? మెహరాతో ఎలా సంబంధాన్ని కొనసాగించాలి అన్న విషయాలను బాబా స్వయంగా వారికి వివరించి చెప్పేవారు. పిల్లలిద్దరూ బాబా వారికి మార్గదర్శకాన్ని ఇస్తున్నారు అని అనుకునేవారు. కానీ మెహ్రా ద్వారా బాబా ఎవరికి ఎంతో పెద్ద పెన్నిధిని ఇస్తున్నారు అన్న విషయం వారికి తెలియదు. వారికి మెహ్రా సాంగత్యాన్ని కల్పించి వారికి లెక్క కట్టలేని ప్రయోజనాన్ని ఇచ్చారు బాబా. మెహ్రాతో సన్నిహితంగా మసిలితే బాబాతో మసిలినట్లే. వారికి ఆ అవకాశాన్ని బాబా కల్పించారు. మార్చ్ 30వ తారీఖు బాబా సరోజ్ కారులో గురుప్రసాద్‌కు వచ్చారు. రోజు బాబా నిద్ర లేవగానే రాత్రి కాపలా పని చేస్తున్న మండలి వారు వెళ్ళిపోగానే బాబా ఎలక్ట్రిక్ బెల్లు నొక్కేవారు. ఆ శబ్దం వినగానే మెహ్రా బాబా గది తలుపులు తెరిచేది. గది తలుపులు తె- తెరవగానే పెగు అన్న పిల్లి పరిగెత్తుకుంటూ బాబా గదిలోకి దూరేది. బాబా పాదాలకు తన తలను రాసేది పెగు. అది ఎంత అదృష్టం చేసుకుందో, రోజు నా దర్శన భాగ్యాన్ని పొందుతుంది అనేవారు బాబా. బాబాకు మంచి బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలని డాక్టర్లు చెప్పడంతో గాయమాయి బాబాకు రోజు చేపలు వండి పంపించేది. బాబా భోజనం చేసే సమయానికి చేపల వాసనను పసిగట్టిన పెగు పరిగెత్తుకుంటూ బాబా వద్దకు వచ్చేసేది. బాబా దానికి కొన్ని ముక్కలు తినిపించేవారు. రోజు ఇలాగే జరిగేది. ఇదంతా గమనిస్తున్న స్త్రీలు బాబా తగినంత ఆహారం తీసుకోవడం లేదు అని గ్రహించి బాబా భోజనానికి వచ్చే సమయానికి పెగును గదిలోని మంచానికి కట్టేసేవారు. కొన్ని రోజుల తర్వాత బాబా పెగు ఏది అని అడిగారు. ఇక్కడే ఎక్కడో ఉండవచ్చు బాబా అని అమాయకంగా చెప్పారు స్త్రీ మండలి వారు. బాబా వెక్కు విషయం తెలుసు. భోజనం తర్వాత పెగును తీసుకురమ్మన్నారు బాబా. మెహ్రూ గదిలోకి వెళ్లి పెగును విడిపించి తీసుకొచ్చింది. బాబా తన ప్లేట్లో మిగిలించిన చేపలను పెగుకు తినిపించారు. ఆర్నవాజ్ పెగును గుర్తు చేసుకుంటూ బాబాకు పెగు అంటే చాలా ప్రేమ. దాన్ని ఒక్కొక్కసారి
యోగి అనేవారు బాబా. ఒక్కొక్కసారి మవాలి అంటే పోకిరి అని కూడా అనేవారు బాబా అంటారు అన్నవారు. పెగు మరియు మస్తాన్ సంబంధం కలిగి ఉన్నారు. వారి మరుజన్మల్లో కూడా జతగా ఉంటారు అన్నారు బాబా. మస్తాన్ మరియు పెగు అంతవరకు కలిసి ఉండలేదు. అందుకే మెహ్రా ఆశ్చర్యపోయింది బాబా మాటలకు. బాబా పెగు చాలా తుంటరిది, మస్తాన్ నెమ్మదైనది. అవి రెండు ఎలా జతగా ఉంటాయి? పెగు మస్తాన్ను ఉపయోగించుకుంటుందేమో బాబా అంది మెహ్రా. లేదు, అవి రెండు జతగా ఉంటాయి. వారిద్దరికీ ఏదో సంబంధం ఉంది అన్నారు బాబా. ఒకరోజు బాబా భోజనం తర్వాత తన ప్లేట్‌లోని చేపను గోహెర్‌కి ఇచ్చి తీసి వంటగదిలో దాచిపెట్టమన్నారు. అది బావు కోసమని గోహెర్‌కు తెలుసు. బావు రాగానే బాబా బావుతో, "నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఆ చేప నా నోటిలోకి వెళుతుంది కానీ గొంతు లోపలికి దిగదు. ఎందుకంటే నీకు చేపలంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు. నీవు అది తింటే నాకు సంతృప్తి కలుగుతుంది" అంటూ బాబా బావు గడ్డాన్ని నిమిరారు. బావును ఆలింగనం చేసుకున్నారు. బావు కూర్చొని తింటూ ఉంటే బాబా షీలాను, "చూడు ఎంత ఇష్టంగా తింటున్నాడో" అని చూడమన్నారు. ఒకరోజు స్త్రీ మండలి వారు సాయంకాలం సినిమా చూసి 9 గంటలకు తిరిగి వచ్చారు. గోహెర్ బాబా చేపను తినకుండా బావుకి ఇచ్చారు అన్న విషయం మెహ్రాకు చెప్పింది. బాబా బావుకు చేపని ఇవ్వడం నువ్వు చూసావా అని అడిగింది మెహ్రా. గోహెర్ లేదు అంది. మెహ్రా గనక బాబా రోజు చేప తిని తీరాలి, ఎవ్వరికీ ఇవ్వకూడదని చెబితే బాబా వింటారు అన్న విషయం గోహెర్‌కు తెలుసు. అందుకే మెహ్రా దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళింది గోహెర్. బాబాకు తగినంత ప్రోటీన్ అవసరం అంది గోహెర్. బాబాకు ఏది అగత్యమో ఆయనకే బాగా తెలుసు. అతడు సృష్టికర్త అంది మెహ్రా. కానీ నేను డాక్టర్. నాకు తెలుసు బాబాకు ఏది అవసరమో అంది గోహెర్. మెహ్రా ఈ విషయాన్ని బాబా ముందర ప్రస్తావించలేదు. బాబా ఆరోగ్యం గురించి డాక్టర్ గోహెర్ తన శాయశక్తులా ప్రయత్నించేది. కానీ అది అంత సులభం కాదు. ఒక్కొక్కసారి విశ్వాసాన్ని కోల్పోయేది డాక్టర్ గోహెర్. ఒక్కొక్కసారి నిస్సహాయతను అనుభవించేది గోహెర్. బాబా ఆరోగ్యం గురించి ఎవరితోనైనా చర్చించాలంటే కూడా చుట్టుపక్కల ఒక్క డాక్టర్ కూడా ఉండేవాడు కాదు. గోహెర్ బాబాను కలవడానికి గురుప్రసాద్‌కు వచ్చిన డాక్టర్ హోషాంగ్ బరూచాతో ఈ విషయం గురించి చర్చించాలని, అతడి సలహాను తీసుకోవాలని అనుకుంది. గోహెర్ కేవలం మెడికల్ జర్నల్ చూసి కొత్త కొత్త మందుల గురించి తెలుసుకునేది. అంతేకాని ఆమెకు అంతకు మించి బయట ప్రపంచంలోని రోగులతో చికిత్స అందించిన అనుభవం లేదు. అందుకే అనుభవజ్ఞుడైన డాక్టర్ హొసాంగ్ రాగానే బాబా విషయంలో అతడి సలహా అడగాలని గోహెర్ అనుకుంది. కానీ బాబా గోహెర్‌తో, "నీవు ఎలాంటి పరిస్థితులలోనూ హుషాంగ్‌తో నా ఆరోగ్యం గురించి చర్చించకూడదు" అన్నారు. గోహెర్‌కు ఎప్పుడూ బాబా ఆరోగ్యం గురించి కలవరంగా ఉండేది. బాబా బయటికి చెప్పకపోయినా బాబా ఆరోగ్యం బాగాలేదు అన్న విషయం గోహెర్‌కు తెలిసేది. నేను బాబాను బాగానే చూసుకుంటున్నానా అని బాధపడేది గోహెర్. "నీకు ఏది సరి అనిపిస్తే అది చెయ్యి" అనేవారు బాబా. బాబాకు మెడ నొప్పితో పాటు తలనొప్పి కూడా మొదలైంది. బాబా తల వంచి పేదలకు, కుష్ఠరోగులకు నమస్కరించడం బాబా మెడ నొప్పి కలిగించింది. బాబా నొప్పి నివారించడానికి డాక్టర్ గిండే చేసిన ప్రయోగంతో బాబా మెడ నొప్పి తగ్గినట్టు కనిపించినా బాబా చర్మం చాలా సున్నితం. ఈ ప్రక్రియతో బాబా చర్మం కమిలిపోయి ఎర్రటి బొబ్బలు ఏర్పడ్డాయి. బాబా, "నా నొప్పి మెడ మీద మాత్రమే ఉండేది. ఎలాగో దాన్ని భరించేవాడిని. కానీ చర్మం మీద బొబ్బలతో మంట భరించరానిదిగా ఉంది" అని బాధపడేవారు. గోహెర్‌కు ఏం చెయ్యాలో తోచేది కాదు. ఎవరో కొబ్బరి నూనె రాసి అరటి ఆకులతో కప్పితే మంట తగ్గుతుంది అని సలహా ఇవ్వడంతో అలాగే చేశారు. డాక్టర్ గిండెను మళ్ళీ పిలిపించారు. అతడు ఏదో లోషన్ పుయ్యగానే నొప్పి కొంచెం తగ్గింది. "ఇది నీ తప్పు కాదు. నేను ఈ బాధలు పడవలసి ఉంది" అని గిండేకు చెప్పారు బాబా. గిండే ఎంతో సమర్థుడు. తన జ్ఞానం గురించి అతడికి ఎంతో గర్వం ఉండేది. బాబా అతడిని చాలా ప్రేమించేవారు. బాబా అతడితో, "నీ పేరు రామ్.
నీ హృదయంలో కూడా రాముడు ఉన్నాడు. ఇక్కడ ఆ ఈ మానవ రూపంలో ఉన్న రాముడిని నీవు భౌతికంగా సేవిస్తూ ఉన్నావు అనేవారు బాబా. జూలై 1వ తారీఖు బాబా గురుప్రసాద్ నుండి తిరిగి మెహరాజాదు ప్రయాణమయ్యారు. బాబా ఎప్పుడూ తన ప్రేమికులను కలిసినా తన ఆరోగ్యం, బాధ ఎవరికీ తెలియనీయకుండా వారితో నవ్వుతూ సరదాగా మాట్లాడేవారు. బాబు చూసిన ప్రకారం ఏదైనా సహవాస్ గాని, దర్శన కార్యక్రమం గాని సమీపంలో ఉంది అనగా బాబా ఆరోగ్యం బలహీనంగా తయారయ్యేది. కొన్నిసార్లు వాంతులు, జ్వరంతో బాబా బాధపడేవారు. దర్శన కార్యక్రమానికి బాబా హాజరు కాలేకపోవచ్చు అని సమాచారం వచ్చేది. కానీ తీరా ఆ దర్శన కార్యక్రమ సమయం రాగానే బాబా రోజా పువ్వులాగా తాజాగా తయారై వచ్చేవారు. బాబాను చూసిన ప్రేమికులు మండలి వారి మీద కోపగించుకునేవారు. వారు కావాలని బాబాను ప్రేమికులను కలవకుండా చేస్తున్నారు అని ఫిర్యాదు చేసేవారు. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ సమయంలో బాబా ఆరోగ్యం చాలా నీరసించిపోయింది. నడవలేకపోయేవారు బాబా. స్టేజ్ మీదికి వీల్ చైర్‌లో తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా రావడం బాగుండదు అన్నారు బాబా. తానే అతి కష్టం మీద స్టేజ్ మీదికి నడుచుకొని వచ్చారు. ఆ స్టేజ్ ఎక్కగానే బాబా పరిస్థితి ఆశ్చర్యకరంగా మారిపోయింది. మళ్ళీ తాజాగా కనిపించారు బాబా. ఇలాంటి సమయాలలో బాబా ఎందుకు అంత తీవ్రమైన బాధకు గురి అవుతారో బాబూజీ ఇలా వివరిస్తాడు. తన దర్శనానికి వచ్చిన ప్రేమికుల భారాన్ని బాబా తాను తీసుకునేవారు. కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందుగానే బాబా తన ప్రేమికుల గురించి, వారి ఆరోగ్యం గురించి, వారి ప్రయాణం గురించి వాకబు చేసేవారు. వారు రైలులో వస్తున్నారా? కారులోనా? బస్సులోనా? అని అడిగేవారు. అలా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే వారి భారాన్ని తన మీదికి తీసుకునే పని ప్రారంభించారు అని అర్థం. అలా వారి కోసం తాను బాధలు అనుభవించేవారు బాబా అంటారు బాబూజీ. బాబా దర్శన కార్యక్రమానికి వెళ్ళడానికి తన పింక్ కోట్ వేసుకుని తయారయ్యేవారు. తీరా వెళ్ళడానికి లేచే సమయంలో నేను ఎలా కనిపిస్తున్నాను అని అడిగేవారు బాబా. రానో బాబాతో బాబా మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. కానీ మీరు చాలా నీరసంగా ఉన్నారు. మీ నీరసమంతా మీ ప్రేమికులను చూడగానే మటుమాయమైపోతుంది. మీరు అద్భుతంగా కనిపిస్తారు అని చెప్పేది. జై బాబా అండి. ఇక్కడ ఈరోజు ఆపుతున్నాను. మళ్ళీ రేపు మిగిలింది చదువుదాం. అవతార్ మెహర్ బాబాకి జై.